వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వం నటించిన మూవీ డాకు మహారాజ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. తెల్లవారుజాము నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ రావడంతో థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక ఈ డాకు మహారాజ్ భారీ బడ్జెట్పై హై యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా వచ్చిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో మెప్పించింది. ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్తో దూసుకువెళ్తూ 100 కోట్లు క్లబ్లో చేరింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం 5 రోజుల్లోనే 114 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బాలకృష్ణ కెరియర్లోనే అతి పెద్ద విజయం దిశగా దూసుకుపోతుంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవద్ కేసరి వంటి వరుస ఘన విజయాల తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరో వైవిధ్య భరితమైన చిత్రం డాకు మహారాజ్లో అలరించబోతున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మొదట్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని రాయలసీమలోని అనంతపూర్లో చాలా గ్రాండ్గా చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత ఈవెంట్ని క్యాన్సిల్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. జనవరి 22న అనంతపురంలో డాకు మహారాజ్ విజయోత్సవ పండుగ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తాను దైవాన్ని నమ్ముతానని, అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదము, కళమ్మ తల్లి ఆశీర్వాదము ఇవన్నీ కలగలిపితే ఒక డాకు మహారాజ్ అని చెప్పారు. వరుసగా ఇది తనకు 4వ విజయం అన్నారు. కోవిడ్ సమయంలో సాహసించి అఖండ సినిమాను విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ఆ సినిమా అఖండ విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకుల థియేటర్లకు వస్తారనే ధైర్యాన్ని ఇతర సినిమాలకు కలిగించిందన్నారు. వీరసింహారెడ్డి, భగవద్ కేసరి ప్రతి సినిమాని ఒక ఛాలెంజ్గా తీసుకుని చేస్తాను. తనకు ఇది వరుసగా 4వ విజయమని, కోవిడ్ సమయంలో అఖండ సినిమా విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నట్టు తెలిపారు. ఆ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారనే ధైర్యాన్ని ఇతర సినిమాలకు కలిగించింది తమ సినిమానే అంటూ తెలియజేశారు బాలయ్య. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవద్ కేసరి సినిమా ఇలా ప్రతి చిత్రాన్ని కూడా తాను ఒక ఛాలెంజింగ్గా తీసుకుని మరీ చేశానని వెల్లడించారు. తన చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ వెల్లడించారు బాలయ్య. అలాగే ఈ చిత్ర బృందానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు ఆయన కీలక విషయం వెల్లడించారు. తిరుమల ఘటన నేపథ్యంలో అనంతపురంలో తలపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించలేకపోయినామన్నారు. అందుకే జనవరి 22న అనంతపురంలోని విజయోత్సవ పండుగను జరుపుకోవాలని నిర్వహించినట్లు చెప్పారు. మంచి సినిమాకి మంచి రివ్యూలు ఇచ్చి ప్రజలకు తీసుకెళ్లిన పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.